నా శృతి ఎలా ఉందిరా? ఆవిడ ఎవరు? నీ వదినరా? ఇంకో ఇద్దరు వదిన పేర్లు ఉన్నాయి, అవి కూడా చెప్పనా? వద్దు, అనవసరంగా నన్ను ఎరికించు. మూసుకొని చెప్పు. అరే నీకు తెలుసు కదరా నాకు సినిమా ఆఫర్ వచ్చిందని. ఆ సినిమాలో ఒక 6 పాటలకి నేనే పాడాలనుకుంటున్నారా, అందుకే రియాజ్ చేస్తున్నా. యా సాంగ్ రే దరిద్రుడా, నోర్మై. అరే నా సురు నా లా ఎలా ఉన్నాయిరా? నువ్వు మారవరా బాబు. అరే మారక మంచిదంటారు కదా, అందుకేరా. సరే, ఈ దరిద్రం అంతా దేనికి, అది చెబుతావు. లేదురా, నాకెందుకో నా సినిమాలో పాట పాడాలని ఉంది, నా సినిమాలో కామెడీ చేయాలని ఉంది, నా సినిమాలో మిమిక్రీ కూడా చేయాలని ఉందిరా. నాకు నిన్ను అనకరా, దరిద్రంగా ఉంటది. సరే, ఈ కామెడీకి మిమిక్రీకి పాట పాడడానికి ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నన్ను వాళ్ళని పిలుస్తా, వాళ్ళతోనే మాట్లాడిస్తా. ఏమంటావు? అప్పుడు నీకు ఓకే. ఆ ముగ్గురు రెడీగా ఉన్నారు. నన్ను ఇన్స్పైర్ చేసిన మహానుభావులు వస్తున్నారు. ఆర్ యు రెడీ? లెట్స్ స్టార్ట్ లాక్డౌన్ టాక్స్ విత్ రవి. హాయ్ మధుప్రియ, హాయ్ నరేష్, హాయ్ కార్తీక్. ఎలా ఉన్నారు? లాక్డౌన్ లో అందరు కష్టపడుతున్నారు, మీరు కూడా కష్టపడుతున్నారు. లాక్డౌన్ లో మీరు ఎలా టైం స్పెండ్ చేశారు? లెట్స్ స్టార్ట్ విత్ ది బ్యూటిఫుల్ లేడీ మధుప్రియ. సార్ మీరైతే లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మాకు, మేము రెగ్యులర్ గా చూస్తున్నాము. మా లాక్డౌన్ అయితే యాజ్ యూజువల్ అందరిలానే నడుస్తుంది. నో షూటింగ్స్, నో రికార్డింగ్స్ ఏమి లేవు. అప్పుడప్పుడు ఏదో ఇలా ఫోన్లలో రికార్డ్ చేస్తూ పాటలు పాడుతున్నాం కరోనా గురించి. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ పొట్టుడు ఏం చేస్తున్నాడు? నాదే ఉందన్న, ఇంట్లోనే ఉంటున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను, మళ్ళీ లేస్తున్నాను. కానీ ఎందుకో నరేష్ ని చూస్తుంటే నరేష్ ఫేస్ లో హీరో సూర్య కళ కనబడుతుంది. నాకు సూర్య వల్ల తమ్ముడు కార్తీక్ అలా కనబడుతుంది అన్న. అమ్మో, అన్న తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారా? ఆబ్వియస్లీ నేను హీరో లాగా ఉంటాను. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేను హీరో. లేదురా, అది తల మీద ఏదో పెట్టుకున్నావు, పంజాబ్ లారీ అద్దాలు ఏదో పెట్టుకున్నావు, ఏంటది? ఇట్స్ పెట్స్. ఎందుకు నాన్న, ఏమైంది? సైటా, హెడ్ఏకా? కాదు, కంట్లోకి కరోనా వెళ్ళకుండా ఇది సేఫ్టీ ఉంటదని. మళ్ళీ ముక్కులో నోట్లో ఇంతసేపు పెట్టుకున్నాం, మీరు వచ్చారని మళ్ళీ మొఖం తెలియకపోతే. ముక్కులో దూదులు పెట్టుకో, ముక్కులో దూదులు పెట్టుకో. సో జనరల్ గా ఫన్ ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోదాం. 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ఫేక్ ఆర్ రియల్. మీ ముగ్గురు గురించి న్యూస్ పేపర్ లో న్యూస్ వచ్చింది, అది చదువుతాను. చదివినప్పుడు నేను కూడా షాక్ అయినా, అవునా అని. కానీ ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో చెప్పాలి. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ లేడీస్ ఫస్ట్ కాబట్టి మా మధుప్రియతో స్టార్ట్ చేద్దాం. ఎందుకన్నా ప్రతిసారి నా దగ్గర నుంచి, నరేష్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, లేదా కార్తీక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. లేడీస్ ఫస్ట్ కాబట్టి నరేష్ నుంచే స్టార్ట్ చేయాలి. రెడీ? నరేష్ తో స్టార్ట్ చేస్తున్నా. నరేష్ దగ్గరకు వచ్చి ఎవరన్నా అరే చిన్ను, అరే కన్నా, అరే బుజ్జి అని అంటే బాగా మండుతుందంట. ఇది ఎంతవరకు రియల్ లేకపోతే ఫేకా? ఇట్స్ మేబీ ట్రూత్. అవునా? ఎందుకు రా నీకు? అంటే ఎవరైనా వచ్చి అరే బుజ్జి కన్నా అంటే ఎందుకు మండుతుంది? నాకు అమ్మాయిలు ఎత్తుకుంటే ఓకే, ఆంటీలు ఎత్తుకున్నా ఓకే. అబ్బాయిలు వచ్చి కూర్చి ఓ క్యూట్ అన్నారు అనుకో, కోపం వస్తాడు. ఎందుకు వస్తుంది అప్పుడు చెప్పాలా? అంటే నేను పెద్దోడిని, అంటే నువ్వు అనుకున్నట్టు నేను చిన్నోడిని కాదని చెప్పాలి మరి ఓపెన్ గా. ఆ జెంట్స్ కి అయితే చెప్తావు, అమ్మాయిలకు చెప్పు. జనరల్ గా ఎప్పుడన్నా అయిందా అంటే ఒక అమ్మాయి గాని ఆంటీ గాని ముద్దు చేసినప్పుడు నీ రియల్ ఏజ్ తెలిసి వాళ్ళని కొట్టడం తిట్టడం దరిద్రుడా చెప్పాలి కదరా ముందే అని అంటే ఒకరు ఎత్తుకున్న తర్వాత నా ఏజ్ పొరపాటున వేరే వాళ్ళు చెప్పారు. మన వాళ్ళు చెప్పగానే అవి ఇట్లా దించేసింది. ఎత్తేసిందా లేకపోతే దించేసిందా? ఇంకా ఏం మాట్లాడట్లేదు, అలా చూసుకుంటూ వెళ్ళిపోయింది. ఈవెంట్ లకు పోతాం కదా మేము, పోయినప్పుడు ఇట్లనే నరేష్ గారిని అక్కడ ఉన్న డాన్సర్స్ వాళ్ళు క్యాజువల్ ఎత్తుకుంటారు. ఎత్తుకున్నప్పుడు అమ్మ మీరు అనుకున్నట్టు వాడు చిన్నోడేం కదంటే మాకు కూడా తెలుసు అందుకే ఎత్తుకుంటున్నాం అని చెప్తారు వాళ్ళు. ఓకే, ఇదైతే రియల్ న్యూస్ అని అర్థమైపోయింది. సెకండ్ న్యూస్, బాహుబలి చిన్నప్పుడు క్యారెక్టర్ నరేష్ కి వచ్చింది కానీ వదులుకున్నాడు అని వచ్చింది. 100% ఇది వచ్చింది. కాకపోతే ఈ క్యారెక్టర్ ఎక్కడ తెలుసా? వీడు పోయిండు, ఆడిషన్ పోయిండు, సెలెక్ట్ చేసిన రాజమౌళి గారు ఓకే బాబు రేపు షూటింగ్ కూడా రమ్మన్నారు. ఏమైందంటే రమ్యకృష్ణ గారు ఇట్లా చేయి నీళ్ళకి వెళ్ళి లేపుతారు చూసిండ్రా, ఆ చిన్నప్పుడు బాహుబలి అడిగారు. ఓకే, సో థర్డ్ క్వశ్చన్, నీ దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి ముద్దు పెడితే నువ్వు నో అనవంట, అవునా కాదా?
వద్దాను, ఎందుకంటే వాళ్ళ ప్రేమల్ని పొందుతున్నాను నేను. నేను కార్తిక్ కూడా పొందుతున్నాం రా, కానీ నువ్వు రా పొందేది అసలైన ప్రేమ వాళ్ళ దగ్గర నుంచి. సో నరేష్ ట్రూత్ ఆర్ రియల్ లో ఎన్ని ట్రూత్ అన్ని అర్థమైపోయినాయి. ఇప్పుడు మధుప్రియ దగ్గరికి వెళ్ళిపోదాం, ఓకేనా? జనరల్ గా ఒక అద్భుతమైన సింగర్ పాట పాడితే రాళ్ళు కూడా కరుగుతాయి అని అంటారు కదా. ఇంకా వాళ్ళకంటే అందంగా పాడే సింగర్స్ ఉంటే కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతాయి అని అంటారు. కానీ మధుప్రియ పాట పాడితే అంటే కిడ్నీలే కరిగిపోతాయంట. ఆవిడ సింగింగ్ గురించి సపరేట్ గా చెప్పాలన్నా, అసలు తెలంగాణ వాయిస్ లో పాడాలంటే, ఒక తెలుగు పాట హై పిచ్ లో పాడాలంటే, ఒక పాట లక్షల మందికి రీచ్ అవ్వాలంటే, వితౌట్ మైక్ పాడాలంటే, ఆవిడ గొంతు 100 మందికి వినబడాలంటే మధుప్రియ ఉండాలని చాలా మంది అంటారు. అన్న నువ్వు పొగిడావు నాకు నిజంగా తిట్టినట్టే అనిపించింది అన్న. పాడాలంటే 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 మధుప్రియ తొందరలో ఛాన్స్ వస్తే హీరోయిన్ కూడా అవ్వచ్చు అని వచ్చింది. ఇది ఎంతవరకు రియల్? కార్తిక్ నువ్వేమంటావు? అన్న ఇంత ముందు క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తా. మధుప్రియ పాట పాడితే కిడ్నీలు కరుగుతాయో లేవో తెలియదు, కానీ పక్కన కూర్చున్నావు అనుకోండి ఆమె పాట పాడుతూనే ఉంటది, చెవులను పోతా ఉంటాయి. ఫస్ట్ సూపర్, తర్వాత సూపర్, ఇంకా సూపర్. అమ్మ తల్లి అన్న నేను కార్తిక్ పాటలు కూడా నేర్పించా చాలా. అవునా? కార్తిక్ వస్తాయా? బేసిక్ గా నేను పాట పాడితే కరోనా కూడా పారిపోతుంది అన్న, కరోనా కూడా పారిపోతుంది అన్న. ఆమె అందుకోమని ఒకసారి ఏ పాట చెప్పు. నీలమ్మని మగడు ఒకసారి పాడమని అందుకుంటే నేను పాడతానా. నీలమ్మని మగడంట నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల. ఓవర్ యాక్షన్ చేయొద్దు, పాడు. సరే, ఈ సింగింగ్ పక్కన పెడితే మధుప్రియ హీరోయిన్ అయితే కూడా ఓకే అంటే మధుప్రియ ఇస్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీస్. ఎంతవరకు కరెక్ట్ ఇది? అందుకనే గట్టిగా మేకప్ వేసుకొని కూర్చున్నది ఇవాళ. అరే కార్తిక్, నీతో పాట పాడించింది సినిమా యాక్ట్రెస్ అంటున్నావు, ఆమెతో ఒక డైలాగ్ చెప్పివా? ఏదన్నా బాగుమతి డైలాగ్, ఎవడు పడితే వాడు రావడానికి, ఎక్కడ పడితే అక్కడ పోవడానికి, ఇదేమన్నా పశువుల తొట్ట? 3, 2, 1 యాక్షన్. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఇదేమైనా పశువుల తొట్ట? మధుప్రియ అడ్డ. సో ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ అన్ని రియల్ అని తెలిసిపోయింది. కానీ మధుప్రియ ఫిట్నెస్ కారణం ఏంటో ఎవరికి తెలుసు? కార్తిక్ నీకు తెలుసా మధుప్రియ ఫిట్నెస్ కారణం? తెలుసు. రోజు 3 పూటల తినకపోవడం కాదు. రీజన్ ఏంటంటే మధుప్రియ ఫిట్నెస్ కి కారణం ఆవిడ వండింది ఆవిడే తింటది కాబట్టి. అన్న నీ వంట చాలా బాగా చేస్తా, కార్తిక్ నడుగు చెప్తాడు. నువ్వు వండుకున్నది నువ్వు ఎందుకు తింటలేవు మరి? అంటే అందరూ లావ్ అయ్యి దాన్ని సన్నపడాలి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా, జిమ్కి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలని. అవన్నీ లేకుండా నేను ఇలానే ఉంటే ఇంకా చేయడానికి ఫ్యూచర్ లో ఏమి ఉండవు కదా, హెల్దీగా ఉంటా కదా అని చెప్పి ఇలానే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాను. అంటే ప్రపంచం మొత్తం సన్నగానికి చూస్తుంటే ఈవిడ మాత్రం గాడ్స్ గిఫ్ట్ నాకు ఉన్నది, ఇలానే ఉండడం బెటర్ అని అనుకుంటుంది ఆవిడ. అంటే హీరోయిన్ గా ట్రై చేస్తుంది కదా అన్న. అయ్యో రామ్లా ఓకే, సో ఇదైతే ఫాల్స్ అని మధుప్రియ చెప్పేసింది. సో ఫైనల్ గా మనం ఇప్పుడు కార్తిక్ దగ్గరకు వస్తున్నాము. కార్తిక్ తోని ఫేక్ ఆర్ రియల్. సో న్యూస్ లో ఏమొచ్చిందంటే కార్తిక్, మధు అండ్ నరేష్, ఇది మీకు ఇద్దరికి తెలిసేమో, మంచి కమెడియన్ కార్తిక్, అందరికి తెలుసు. ఇస్ వెరీ డీసెంట్, వెరీ నైస్ కమెడియన్. కానీ ఇండస్ట్రీకి ఒక హీరోయిన్ అవుదామని వచ్చాడంట. ఇది ఎంతవరకు రియల్? అన్న ఫేక్ అనేది. అరే నీ గురించి చాలా న్యూస్ వచ్చింది, అది చెప్తా. మధు నువ్వు ఒప్పుకుంటావా వాడు హీరోయిన్ అవ్వడానికి వచ్చాడని? నిజంగా కార్తిక్ అమ్మాయిలాగా చీర కట్టుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటాడు. నిజంగా అమ్మాయిలు కూడా నిజంగా ఒరిజినల్ గా అమ్మాయిల పక్కన నిల్చుంటే కూడా అసలు అమ్మాయి అందానికి అసూయ పుట్టేలా ఉంటాడు తెలుసా. నిజంగా, ఎందుకంటే కార్తిక్ 2 అక్కలు, దాని తర్వాత వీడు. బేసికలీ వాళ్ళ ఇంట్లో 3 కూతురులాగానే చూస్తారు, 3ని. ఇది ఫేక్ ఆర్ రియల్? మనసు మీద చేసుకొని చెప్పురా, మనసు మీద చేసుకొని చెప్పు. ఇంతవరకు పెళ్ళెందుకు కాలే? ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ లేదు నీకు, రీజన్ ఏంటి? రీజన్ అంటే మనకుంటే ప్రాబ్లమ్స్ మనకు 1,00,000 ఉంటాయి, అలానే ఈ ప్రాబ్లం అంటే తప్పు. ప్రాబ్లమే చెప్తున్నా అందరికి, అదే ప్రాబ్లం. ఇంకా 6 months లో పెళ్లి ఉన్నది రెడీగా. సరే, ఇది ఫేక్ ఆర్ రియలా? ఇది ఫేక్ ఆర్ రియలా అని. ఇంకొకటి అన్న ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఇఫ్ ఇన్ కేసు అట్లా లేడీ గెటప్ వేసుకుని హీరోయిన్ గా చేయమంటే నేను ఏదైనా సినిమాలో చేయడానికి రెడీ అన్న. చూసినావా, మెల్లగా దారిలోకి వస్తున్నావు. ఇదైతే ఫేక్ న్యూస్. ఇది నెక్స్ట్ న్యూస్ మాత్రం నాకు ఎందుకో నిజం అనిపిస్తుంది. మధు అండ్ నరేష్, మిమ్మల్ని అడుగుతా, కార్తిక్ కి పగలు కంటే చీకటి అంటే ఎక్కువ ఇష్టం అంట. ఇది ఎంతవరకు నమ్ముతారు? ఫేక్ ఆర్ రియల్? అన్నా
చీకట్లో శ్మశానాల దగ్గరికి వెళ్తాడన్నా, ఏం సాడిస్టో అర్థం కాదు. చీకటి ఇష్టపడడం అనేది ఏం లేదన్న దాంట్లో. బేసిక్ అందరూ ఎలా ఉంటారో అంతే. ఎంత అంటే నైట్ పూట శ్మశానాలకు వెళ్ళే అంత. లేదమ్మా, నా నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఇదైతే దారుణమైన న్యూస్. నరేష్ ఇప్పుడు ఆగు. ఫస్ట్ క్వశ్చన్ లేడీ, సెకండ్ క్వశ్చన్ చీకటి, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే కార్తిక్ ఎవరింటికి వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా బయటకు వచ్చేటప్పుడు మరి డబ్బులు ఇస్తారా నాకు అని అడుగుతాడంట. అన్న ఏంది న్యూస్లు ఎక్కడ పట్టుకొస్తున్నాను? ఇది ఎంతవరకు రియల్? రీసెంట్ గా అడిగినవా లేదా డబ్బులు? అరే నేను ప్రూఫ్ కూడా ఇస్తా. అరే యుఎస్ నుంచి మీ ఫ్రెండ్ కి మొబైల్ కొనుక్కొని తీసుకొచ్చినావు, ఐఫోన్. ఆ మొబైల్ ఇచ్చి డబ్బులు ఇస్తావా లేదా అని అడిగినవా లేదా వాడిని? ఓ ఆ డబ్బులు ఇవ్వడానికి అమ్మతో. మరి నువ్వేమనుకున్నావురా? అంటే నేను ఇప్పుడు ఎవరికైనా బర్త్డే విష్ చెప్పాలో లేకపోతే ఎవరైనా కలిసి హాయ్ అని చెప్పినందుకు దానికి కూడా డబ్బులు తీసుకుంటున్నా అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను. నరేష్, మధు, మీకు అర్థమైంది కదా? అయితే ఇది ఫేక్ ఆర్ రియలా? ఫేక్. ఫేక్. ఓకే, సో ఈ ఫేక్ ఆర్ రియల్ రౌండ్ ఇంతటితో సమాప్తం. వెరీ గుడ్. ఇప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ రౌండ్ ఆడుతున్నాం. వీళ్ళ ముగ్గురులో ఎవరు ఆ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తారో చూద్దాం. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్ రౌండ్, నేను ఒక సిచ్యువేషన్ ఇస్తా. ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత 3, 2, 1 గో అంట. మీరు ముగ్గురు ఆ సిచ్యువేషన్ ఏదైతే ఎక్స్ప్రెషన్ వస్తుందో ఒక 5 సెకండ్స్ మూవ్మెంట్ లేకుండా సస్టైన్ చేయాలి. మీ ముగ్గురులో ఎవరు బాగా చేస్తారో నేను మార్కులు ఇస్తా. అవుట్ ఆఫ్ 40 పాయింట్స్ ఎవరికైతే హైయెస్ట్ వస్తాయో నేను డిసైడ్ చేస్తా లాస్ట్ కి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్, మధు నువ్వు స్టేజ్ మీద ఉన్నావు, పాడుతున్నావు, నీ ఎదురుగా లక్షల మంది ఆడియన్స్. అదే స్టేజ్ మీద నువ్వు మిమిక్రీ చేయడానికి ఉన్నావు. నరేష్ స్టాండప్ కామెడీ చేయడానికి ఉన్నాడు. సడన్ గా తుమ్ము వస్తుంది కానీ పర్ఫార్మ్ చేయాలి. తుమ్ము వస్తుంది, ఆపుకుంటున్నారు. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? 3, 2, 1 గో. నరేష్, ఆ కోతి ముఖం ఏంద్రా? అంటే తుమ్ము వచ్చింది, మాట్లాడదాం అనుకుంటున్నాను, ఆగిపోయింది. అది ఎట్లుందంటే కోతులను ఆడిస్తారు చూడు. మధుప్రియ వాజ్ వెరీ డీసెంట్ అండ్ కార్తిక్ నువ్వు ఆ తుమ్ముకే కాదు లోపల దోమలు వెళ్ళండి అని ముగ్గురు చాలా బాగా చేశారు అండ్ ముగ్గురికి స్కోర్ వేసేస్తున్నా నేను. సెకండ్ ఎక్స్ప్రెషన్, మీరు హ్యాపీగా వెళ్తున్నారు, కొత్త బండి కొనుక్కొని వెళ్తున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడ్డది, మీరు ఆగారు, కానీ వెనకాలోడు అదే స్పీడ్ మీద వచ్చి మీ కొత్త కార్ని టాక్ గుద్దాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? మీరు ముగ్గురు అటువైపు తిరగండి, నా వైపు ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. ఆడు గుద్దాడు వెనకాల తిరుగుతారు కదా, అట్లా. రెడీ? 3, 2, 1 గో. నరేష్ నవరో మానభంగం చేసినట్టు ఇస్తున్నాడు. కొత్త కారు గుద్దుకుంది, షాక్ అయినా. నిన్ను గుద్దలేదు రాడు, నీ కార్ని గుద్దాడు. ఎవడో పిలిచినట్టు తిరిగినవేంద్రా, గుద్దిండ్రాడు. కోపం మీదరా, ముఖంలో కోపం మీదరా. అగో నవ్వుతున్నావు, వాడు గుద్దుతే. కోపం కావాలిగా మీకు? ఏది కావాలి చెప్పండి, అది ఇచ్చేస్తా. కోపమేనా? అరే నీ కార్ రా, అది నన్ను అడుగుతావేంద్రా? నీ కార్ని ఎవడన్నా గుద్దితే నువ్వెట్లు ఇస్తావు రియాక్షన్? నీ కోపం కావాలా నవ్వు కావాలా కాదు. అగో ఏదో ట్రై చేస్తున్నాడు. ట్రై చేయి కోపం. అడిగి కోపం వస్తలే, నవ్వుతున్నావు రే. నీలో నవరసాలు ఉంటాయి, నీలో రౌద్రం ఉంది. ఆ రౌద్రం చూపి, కోపం చూపి, అడు తిరుగు, నవ్వకు నువ్వు. 3, 2, 1 గో. కోపం అంటే మధుప్రియకు వస్తుంది కోపం. నాన్న కోపం చూపి నీ షాక్ చూసాం. కోపం రాదన్నా. కోపం అసలు కోపం అంటే ఏంటో తెలియదన్నా నాకు. రెడీ? 3, 2, 1 గో. ఇదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగనికి. ఏ ముగ్గురు బాగా చేశారు, మీ స్కోర్ వేసేసాను. వెరీ గుడ్. ఇది హైలైట్. మీరు ఒక పెళ్లిలో ఉన్నారు, అమ్మగారు మీ నాన్నగారు తీసుకెళ్లారు ఆ పెళ్లిలోకి. ఒక పెద్ద ముసలావిడిని తీసుకొని వచ్చి, ఈవిడ్ని గుర్తుపట్టావు కదా, ఈవిడ నీకు తెలుసు కదా అని అడిగారు. అంటే జనరల్ గా పెళ్లిళ్ళు అవుతుంటది, ఎవరినో తీసుకొచ్చి గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదా? మన ఫేస్ అంటే మన మమ్మీ ఆవిడ గురించి చెప్పదు, మనమే గుర్తుపట్టాలా. ఆవిడేమో మనల్ని చూస్తుంటది, ఎంబారసింగ్ ఫీలింగ్ ఉంటది. రెడీ? 3, 2, 1 గో.
నరేష్ గారిని చూస్తుండండి, ఈ ఆంటీ ఇంతసేపు అయింది వచ్చి నన్ను ఎందుకు ఎత్తుకుంటలేదు, ముద్దు ఎందుకు పెడతలేదు అని చూస్తున్నాడు ఇంకా. ఆడ ఆంటీ వైపు. సో ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఆడతాం. లాస్ట్ రౌండ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి 3 ఆన్సర్లు ఖచ్చితంగా ఉంటాయి. 50 ఆన్సర్లు ఉంటాయి, కానీ నాకు టాప్ 3 కావాలి. ఓకేనా ఆన్సర్స్? కానీ ఇది మీరు జస్ట్ 15 సెకండ్స్ లో 3 ఆన్సర్లు రావాలి నాకు. సో లెట్స్ స్టార్ట్ విత్ కార్తిక్. లేడీస్ ఫస్ట్ కాబట్టి. ఇక్కడ విషయం ఒకటి అర్థం కావట్లేదు. లేడీస్ ఫస్ట్ కాబట్టి అంటే కార్తిక్ నో నరేష్ పిలిచాను, మధుప్రియ పిలవట్లేరేంది అని అనుకుంటున్నాను. కార్తిక్ నీతో స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్వరు లేనప్పుడు చేసే 3 పనులు. 3, 2, 1 గో. కిచెన్ లో పోయి అన్నం కలుపుకొని తినడం. ఎవరు లేనప్పుడు ఇంకేం చేస్తాం? సారీ, టైమ్ అప్. ఎవ్వరు లేనప్పుడు చేసే 3 పనులు. తింటాం, పడుకుంటాం, పరిగెడతాం. ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ లో డేర్ ఇస్తాం. ఏ డేర్ ఇచ్చినా చెయ్యాలి. ఓకేనా? పిలిక ఎనికి వస్తుందా నీకు? రబ్బర్ బ్యాండ్ ఉంటది కదా పిలిక. వస్తుంది మధ్యలో. అట్లా మధ్యలో ఇంకా కింది నుంచి లేపు. నరేష్ నెక్స్ట్. పని మనిషిని అడగరాని 3 ప్రశ్నలు. 3, 2, 1 గో. మీకు హస్బెండ్ మీరు ఎక్కడుంటారు అని అడగొచ్చుగా. ఎక్కడుంటారో తెలియదు, నువ్వు పని ఎలా ఇస్తావు? అవును, ఎక్కడ ఉంటారో తెలియకుండా పని ఎట్లా ఇస్తావు? అది తప్పు చెప్పాడు కాబట్టి ఇప్పుడు నరేష్ కి డేర్. అల్లం ఒక ముక్క కొరికి నిమ్మకాయ పిండుకోవాలి. అల్లం పేస్ట్ ఉంది, ఏం కాదా? అల్లం పేస్ట్ చూపి, మా కెమెరాకి చూపి అల్లం పేస్ట్. తిని ఇప్పుడు. నిమ్మకాయ ఇంటుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు మధు 3 ఆన్సర్స్. వెంటనే టిష్యూతో చేయకూడని 3 పనులు. టిష్యూతో చేయకూడని 3 పనులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తినకూడదు, ఆడుకోకూడదు. ఆడుకోవచ్చుగా, తినకూడదు. టైమ్ అప్. టిష్యూతో చేయకూడని 3 పనులు. కార్తిక్ చెప్పు. టిష్యూతో మనం తినడం, ఇంకొకరికి తినిపించడం, ఆ ఇంకొకరు కాకుండా ఇంకో 3వ వ్యక్తి ఉండే ఆ 3వ వ్యక్తి కూడా తినిపించడం. దవడ పనులు రాలుతాయి. అన్న నేను చెప్పిన 2 వ్యాలిడ్ ఉన్నాయన్న. ఏవేవి? తినకూడదు, మనం యూజ్ చేసింది ఇంకొకరికి ఇవ్వకూడదు. 2 చెప్పాగా. ఇంకొకటి 3 చెప్పాలి కదా. నరేష్ కూడా 2 చెప్పాడు, ఒకటి లేదు కాబట్టి. కార్తిక్, నరేష్ ఏం డేరు? మధుప్రియ మీసాలు పెట్టుకోమనండి స్కెచ్ తోటి. స్కెచ్ కాదు, లిప్స్టిక్ తోని మీసాలు ఎంచుకోవాలి. లిప్స్టిక్ తోని ఇట్లా కొర మీసాలు. మీసం ఇట్లా 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 పౌరుషంతో ఇట్లాను. సో ఇప్పుడు ఇది లాస్ట్ క్వశ్చన్. ఇది ఎట్లా అంటే, మీ ముగ్గురులో ఎవరైతే 5 సెకండ్ లోపట 3 చెప్తారో వాళ్ళు గెలిచినట్టు. ఇది సేమ్ టైం మీ ముగ్గురుని అడుగుతున్నా. ఫస్ట్ కార్తిక్, నరేష్ అండ్ లాస్ట్ మధుప్రియ. ఓకేనా? ఫస్ట్ కార్తిక్, పెళ్లి తర్వాత చేసే 3 పనులు. పిల్లల్ని కనడం, వాళ్ళ పెళ్లిళ్ళు చేయడం, వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం. దొబ్బింది. నరేష్, పెళ్లి తర్వాత చేసే 3 పనులు. తాళి కట్టడం, ఏడనుగులు నడవడం, అక్షంతలు వేయడం. అరే పెళ్లిలో కాదురా, పెళ్లి తర్వాత రా. మధు రెడీ? 3, 2, 1 గో. పెళ్ళైనాక వెంటనే అత్తగారింటికి వెళ్ళడము, పిల్లల్ని కనడము, అండ్ దెన్ లేటర్ ఆన్ వాళ్ళ పిల్లలకి పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం, వాళ్ళ పిల్లల్ని కనడం, వాళ్ళ దేవుడా. పెళ్లి తర్వాత పెళ్లి పర్తి వదిలి వెళ్ళడం, దాని తర్వాత అత్తగారింటికి వెళ్ళడం, దాని తర్వాత వెళ్ళి పడుకోవడం. ఇది స్టార్టింగ్ నుంచి కార్తిక్ ఓడిపోయాడు కాబట్టి నీకు పనిష్మెంట్ ఏంటంటే, మీ అమ్మగారితోని మా ముగ్గురికి ఆశీర్వాదం ఇప్పియాలి. నువ్వు అమ్మని తీసుకురావాలి ఇప్పుడు. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారమ్మా?
బాగున్నా. మీకోసం మా మధుప్రియ పాట పాడుతుంది, యు ఆర్ సో క్యూట్, యు ఆర్ సో స్వీట్ అని. She's so cute, she's so sweet, she's so beautiful. She's so cute, she's so sweet, she's so beautiful. అమ్మా, ఇంత మంచి పాట పాడిన తర్వాత ఆ పాట అంత మంచి సింగర్ నుంచి వచ్చిందంటే గుడి దగ్గర పాట వాడు కూడా పాట పాడాలి కాబట్టి మా నరేష్ ఇప్పుడు పాట పాడతాడు. Yay! ఇప్పుడు ఈ పాట అమ్మగారి కోసం డెడికేట్ చేస్తున్నా. అబ్బబ్బబ్బబ్బ ఎంత ముద్దుగున్నాడే, ముద్దుగున్నాడే. She's so cute, she's so sweet, she's so handsome. కార్తిక్, నువ్వు అమ్మ కోసం ఒక పాట పాడాలి ఇప్పుడు. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో అమతే కలిపి పెడుతుంది ముట్టగా, తనలాని పాటలోనే సరిగమ పంచుతుంది ప్రేమమతి. థ్యాంక్ యూ సో మచ్ మధు, థ్యాంక్ యూ సో మచ్ నరేష్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. మా లాక్డౌన్ టాక్స్ విత్ రవిలో వచ్చారు. మన వంతు ప్రయత్నం, మన వంతు ఎంటర్టైన్మెంట్ మనం ఆడియన్స్ కి అందించాం. అండ్ నేను పిలిచిన వెంటనే మీరు ముగ్గురు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you, Anna, thank you. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, లవ్ యూ ఆల్, బాయ్ అమ్మా. అదండి మా ఈ లాక్డౌన్ టాక్స్ విత్ రవి. ఒక ఫన్ నోట్ లో స్టార్ట్ అయింది ఎపిసోడ్, దాని తర్వాత ఫైనలీ ఒక మంచి ఇమోషనల్ నోట్ లో వెళ్ళింది. సో మీరు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళని నవ్విస్తూ ఉండండి, వాళ్ళతో ఉండండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, శానిటైజ్ చేసుకుంటూ ఉందాం, బయటికి వెళ్తే మాస్క్ వాడదాం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేద్దాం, నో హగ్స్, నో షేక్ హ్యాండ్స్, కీప్ స్మైలింగ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకాస్త సూపర్ సెలబ్రిటీస్తో మేము ముందుంటాను. అంటే దెన్ ఎవరా కోవిడ్, బాయా, బాయ్.